ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి ఇందిరా పోపూరి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. పోపూరి ఇందిరా గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి ఆ షిరిడి సాయిబాబా కృపతో శ్రీమతి ఇందిరా పోపూరి గారి భర్త గారు భరద్వాజ గోత్రస్య క్రీస్తు శేషులు పోపూరి దత్తాత్రేయ మల్లికార్జున శర్మ గారి సంవత్సరికం ఆర్థికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు పితృదేవతలైన శ్రీ పోపూరి దత్తాత్రేయ మల్లికార్జున శర్మ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ క్రీస్తు శేషులు పోపూరి దత్తాత్రేయ మల్లికార్జున శర్మ గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారుపేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయతనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ పోపూరి దత్తాత్రేయ మల్లికార్జున శర్మ గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీమతి ఇందిరా పోపూరి గారికి, శ్రీ రాజశేఖర్ గారికి, మరియు స్నేహలత గారికి, అలాగే శ్రీ దిలీప్ కుమార్ గారికి, శ్రీలక్ష్మి గారికి, చిరంజీవి ధ్రువ సాయి గారికి, అలాగే శ్రీ డి శివకుమార్ గారికి, శ్రీమతి సంధ్యాలక్ష్మి గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘ ఆయుష్మాన్ భవ. మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ ఆయుష్మాన్ భవ. శ్రీమతి స్నేహలత గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, శ్రీమతి సంధ్యాలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందన చేస్తూ గత 7 సంవత్సరాల నుండి ఈ 65 మంది వయోవృద్ధులకు 3 పూటల కడుపు నిండా అన్నం పెడుతూ ఈ ఆర్గనైజేషన్ కోసం ఒక తండ్రి పాత్ర పోషిస్తూ ఈ ఆర్గనైజేషన్ కోసం ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ, అలాగే వీళ్ళకి మెడికల్ పరంగా నెలకు సరిపోయే మందులు ప్రతి ఒక్కరికి మెడిసిన్ పరంగా, మరి ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకొస్తూ ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తున్న వెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ఇందిరా పోపూరి గారు, వారి కుటుంబ సభ్యులు ఈరోజు క్రీస్తు శేషులు పోపూరి దత్తాత్రేయ మల్లికార్జున శర్మ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, అరటి పండ్లు, స్వీట్ మడత కాజా, రైసు, గోకరకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత No.